హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే చాలా రోజులైంది తలకు నూనె పెట్టి. హెయిర్స్ మీరు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది ఎంత డ్రైగా అయిపోయిందో. నాకైతే అసలు 2 డేస్కి స్కాల్ఫ్లో ఆయిల్ ఫార్మేషన్ అనేది అయిపోతుంది. సో అందువల్ల అయినా నేనైతే స్నానం చేస్తాను. ఇప్పుడైతే స్కిప్ చేశాను. హెయిర్ ఆయిలింగ్ చేసుకుందాం వారానికి ఒకసారైనా డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే హెయిర్ ఆయిలింగ్ కంటే ముందు మనమైతే మన హెయిర్స్ని బాగా చిక్కు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. హెయిర్ బ్రేకేజ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ ఆయిలింగ్ తర్వాత హెయిర్స్ చాలా వీక్ అవుతుంది. అలాంటప్పుడు మనం దువ్వితే ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏం హెయిర్ ఆయిల్ వాడతారు, ఏం షాంపూ వాడతారు అనేసి. పర్టికులర్గా ఇదే అది అని ఏమీ లేదు. యూజువల్గా నేనైతే హెయిర్ ఆయిలింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కొబ్బరి నూనె అండ్ క్యాస్టర్ ఆయిల్ తెచ్చుకొని మిక్స్ చేసుకొని. ప్రజెంట్ అయితే బాలు హర్బల్ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియోలో కూడా బాలు హర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ వాడాను. అండ్ షాంపూ కూడా వాళ్ళది చాలా బాగా ఉంది. కండిషనర్ అవసరం లేదు, థిక్ కన్సిస్టెన్సీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. డాండ్రఫ్ కూడా కొంచెం ఫామ్ అయింది కాబట్టి స్కాల్ఫ్లో ఈరోజు అయితే నీమ్ పౌడర్ అండ్ వాటర్ మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ అయితే చేసుకున్నాను. చాలా బాగా త్వరగా క్లీన్ అయిపోతుంది డాండ్రఫ్. మీరు కూడా ట్రై చేయండి. వారానికి ఒక 2 సార్లు ట్రై చేస్తే సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.